చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నేను కూర వండబోతున్నాను. ముందల పులుసు పెట్టబోతున్నాను. చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నాను. ఫస్ట్ పెద్దగా ఉల్లిపాయలు కోసుకోండి. ఇప్పుడు బాగానే చెప్పింది. కూరకు ఉల్లిపాయలు ఎక్కువ కావాల్సి ఉంటుంది. పెద్దగా పోసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు పోయడం అయిపోయింది. పెట్టాను, పట్టుకున్నాను. ఇప్పుడు తగినంత నూనె పోసుకోగలను. తగినంత నూనె పోసుకోండి. తర్వాత పోపు గింజలు వేయాలి. నూనె కాగాలంటే కొద్దిసేపు అవ్వాలి, ఒక 1 minute. కాగలే ఇంకో నూనె. కరివేపాకు తీసుకు, జీలకర్ర ఎరగడం అయిపోయింది. ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడుతుంటే కొద్దిగా శనగపప్పు వేసుకోండి. తర్వాత మినపప్పు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత మూత సగం తీసి కరివేపాకు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ముందలు కలుపుకోవాలని. ఇప్పుడు ముందలు లేతగా ఉంటే పిసుక్కోవాలని. లేతగా ఉంటే లేతగా ఉన్నది పిసుక్కోండి. ముదురుగా ఉన్నది పోసుకోండి. మీరు పట్టుకోగానే అల్కగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ముదురుదైతే గట్టిగా ఉంటుంది. ఇట్లా నలగదు ఈ రకంగా. ఇంతేనండి. ఒక స్పూను పసుపు వేయవలను. పసుపు వేసుకోండి. ఫస్ట్ పసుపు వేసుకోండి, మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ముందలు వేస్తాను, పిసికిన ముందలు. చూడండి, ఇది వేసేస్తున్నాను. ఇది
మధ్య మధ్యలో కలపవలను. ఇలా కాసేపు నూనెలో వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయి, ఇవి కూడా వేగనివ్వాలి. పొట్టుతో సహా వేయండి. ముందలు మొత్తం పిసికాను, పొట్టుతో పాటు అన్నీ వేసేయాలి. మధ్య మధ్యలో కలపవలేను, మంచి స్మెల్ వస్తుంటుంది, బిర్యానీ స్మెల్. అప్పుడు మీరు కారం వేయండి, ఉప్పు కారం వేయండి. ఉప్పు కారం ధనియాల పౌడర్, ఉప్పు కారం ధనియా పిండి వేసి కలపండి. మళ్ళీ ఒకసారి కలపవాలని. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలని తగినంత. మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, మామూలుగా చాలు అనుకుంటే మామూలుగా వేసుకోవచ్చు. మేమైతే మామూలుగా తింటాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. చెప్తా. ఇంకొక గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. మంచిగా కలుపుకోండి శుభ్రంగా.